నాదెళ్ల మనోహర్ వరుసబెట్టి వెంటాడి వేటాడారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆనాడు చేసినటువంటి ప్రకటన వాస్తవమేనని నిరూపించి చూపించారు ఆయన. ఏదైతే బియ్యం అక్రమ రవాణా అన్నటువంటి, నేను చాలాసార్లు చెప్పాను, బియ్యం రవాణా జరుగుతోంది, అక్రమ సక్రమ అన్నది ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే రేషన్ బియ్యమే రవాణా జరుగుతుంది. ఎలా వస్తుంది వాళ్ళకి? రేషన్ షాపుల్లో ఇవ్వకుండా లాక్కుంటున్నారా? లేదు. జనానికి ఉచితంగా ఇచ్చేటటువంటి రేషన్ని జనం తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే కనుక కొన్ని చోట్ల 4 ఏళ్ళు 280 రూపాయలు ఇస్తున్నారు, కొన్ని చోట్ల 2 ఏళ్ళు 140 రూపాయలు చేతిలో పెడతారు, 20 కిలోలకి 7 రూపాయలు చొప్పున, కొన్ని చోట్ల 10 రూపాయలు చొప్పున డబ్బులు తీసుకుంటున్నారు, 200 రూపాయలు తీసుకునేసి ఆ బియ్యం ఆ బండోళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే ఆ రేషన్ డీలర్ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఈ వ్యాపారస్తులు 15 రూపాయలకి అట్లా కొంటారు, 12 నుంచి 15 రూపాయలు. వాళ్ళు దీన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని కొంచెం నాణ్యమైన బియ్యంగా చూపించి దాన్ని విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. అక్కడ 30 రూపాయలు 35 రూపాయల రేంజ్ పలుకుతూ ఉంటారు. ఇది అసలు జరుగుతున్నటువంటిది. ఇందులో కుంభకోణం అందామా? జనాలు ఎవరికి నష్టం జరగల, కానీ అలాగని చెప్పి ప్రభుత్వానికి నష్టమే. 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కడుతుంది, కానీ లేదు. అలాగని తీసుకోకపోతే ఊరుకోమంటే కుదరదు, తీసుకున్నట్టే ఉంటుంది లెక్కల్లో. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎలాగ ఆ బియ్యం రవాణా అవుతుంది అంటే, ఆ బియ్యం రవాణా అవుతున్నటువంటి దానికి అధికారులు ఐపీఎస్ల మధ్యన సమన్వయంతో గ్రీన్ ఛానల్ లాగా ఏర్పాటు చేశారు అంటూ తాజాగా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో 5 ఐపీఎస్ల పేరు ఉన్నారు ఇందులో అన్నటువంటిది నాదెళ్ల చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెడతారా, వాళ్ళ మీద చర్య తీసుకుంటారా, వెయిట్ చేస్తున్నారు జనం.